రతన్ టాటా శ్రీరాముడిని శ్రీకృష్ణుణ్ణి కలగలిపిన సిద్ధాంతం, ప్రపంచ వ్యాపార రంగానికి వేదాంతి, మానవత్వానికి కేర్ ఆఫ్ అడ్రస్, పరిపూర్ణ మానవుడు అనే పదానికి ఉదాహరణ, దేవుడి రూపంలో ఉన్న దైవ స్వరూపం. చరిత్ర సైతం ఆయనకు సలాం చేయాల్సిందే. వాట్ నాట్, హీఈస్ మోర్ దెన్ లివింగ్ గాడ్. ఆయన జన్మ దేశ ఖ్యాతి, దేశ ఔన్నత్యాన్ని ప్రపంచ పటంలో పెట్టడం కోసం పుట్టారా అనిపిస్తుంది. ఒక మాటలో చెప్పాలంటే ఆయన గొప్పతనం అత్యంత విలువైన కోహినూరు రత్నం కంటే చాలా రెట్లు ఎక్కువ. నిజంగా ఆయన ఒక కారణ జన్ముడు అనడంలో ఎలాంటి సందేహం లేదు. ప్రపంచ కుబేరుడిగా నెంబర్ 1 స్థాయిలో ఉండాల్సిన వ్యక్తి, కానీ ఆయన అవన్నీ వద్దనుకున్నారు. నేను పుట్టింది కేవలం సహాయం చేయడం కోసమే అని చేసి నిరూపించారు. వన్ అండ్ ఓన్లీ ది గ్రేటెస్ట్ ఆఫ్ ది వరల్డ్ అయ్యారు. 30 లక్షల కోట్ల విలువతో సుమారుగా 9 లక్షల మంది ఉద్యోగులతో మన దేశంలోనే అతిపెద్ద వ్యాపార సామ్రాజ్యంగా టాటా కంపెనీ మొదటి స్థానంలో నిలిచింది అంటే ఆయనే కారణం. అది ఆయనకి మాత్రమే సాధ్యం. ఇంత పెద్ద కంపెనీని విజయవంతంగా నడిపిస్తున్న ఏకైక రియల్ హీరో రతన్ టాటా. దేశంలోనే అతిపెద్ద కంపెనీలైనటువంటి రిలయన్స్, ఆదిత్య బిర్లా, అడాక్ ఈ 3 కలిపినా కూడా వీటన్నిటికన్నా టాటా గ్రూప్ చాలా పెద్దది. టాటా కంపెనీ ప్రస్థానం చూసుకుంటే మొదట ఒక టెక్స్టైల్ మిల్గా ప్రారంభమైంది. జెమ్సెట్ టాటా అనే ఆయన దీన్ని స్థాపించారు. అలా 1868లో మొదలైన ఈ కంపెనీ తరతరాలుగా చేతులు మారుతూ వచ్చింది. అసలు మన దేశంలో మొట్టమొదటిసారిగా ఎయిర్లైన్స్ కంపెనీని స్టార్ట్ చేసింది టాటాలే. ఇప్పుడు ఎయిర్ ఇండియాగా చెప్పుకుంటున్నా మొదట టాటాగా ఉండేది, కానీ 2వ ప్రపంచ యుద్ధం తర్వాత అది ప్రభుత్వం చేతిలోకి వెళ్ళిపోయింది. తిరిగి 2022లో ఎయిర్ ఇండియాని టాటా గ్రూప్ చేజిక్కించుకుంది. ఇదొక్కటే కాదు, ఆసియాలోనే మొట్టమొదటి స్టీల్ కంపెనీ, అలాగే మన దేశంలోని మొట్టమొదటి హోటల్ అయినటువంటి తాజ్ హోటల్ని స్థాపించింది కూడా టాటాలే. ఇలా మన దేశానికి ఎన్నో కొత్త కొత్త వ్యాపారాలను పరిచయం చేశారు. దేశ నిర్మాణం మరియు అభివృద్ధిలో టాటాల పాత్ర ఎంతగానో ఉంది. వీళ్ళందరిలో మనం ముఖ్యంగా చెప్పుకోవాల్సింది రతన్ టాటా గారి గురించి. రతన్ టాటా జీవితంలో జరిగిన సంఘటనలు, ఆసక్తికర విషయాలను పీటర్ కేసే అనే రచయిత ది స్టోరీ ఆఫ్ టాటా 1868 to 2021 అనే పుస్తకం రూపంలో తీసుకొచ్చారు. రతన్ టాటా గారు డిసెంబర్ 28, 1937 సంవత్సరంలో దేశంలోనే అత్యంత ధనిక కుటుంబంలో జన్మించారు. ఈయనకి 10 ఏళ్ల వయసు ఉన్నప్పుడు తల్లిదండ్రులిద్దరూ విడిపోవడంతో వాళ్ళ నానమ్మ దగ్గర పెరిగారు. టాటా గారికి భౌతిక శాస్త్రంపై ఎక్కువ ఆసక్తి ఉండేది. ఫిజిక్స్లో ఎంతో కఠినమైన ప్రశ్నలైనా అడిగేందుకు అవకాశం ఉంటుందని, రసాయన శాస్త్రంలో ఆ సౌలభ్యం ఉండదని ఆయన అభిప్రాయం. చదువుకునే రోజుల్లో బహిరంగంగా మాట్లాడాలంటే రతన్ టాటా భయపడేవారట. స్కూల్లో జరిగే చర్చా కార్యక్రమాలు, సాంస్కృతిక కార్యక్రమాల్లో ఆయన ఎప్పుడూ పాల్గొనలేదు. ఒకానొక సమయంలో అసలు తాను గ్రాడ్యుయేషన్ పూర్తి చేస్తానా అని కూడా అనుమానపడ్డారట. ఆ తర్వాత అమెరికాలోని కార్నెల్ యూనివర్సిటీలో ఇంజనీరింగ్ పూర్తి చేశారు. వెంటనే IBM కంపెనీలో ఉద్యోగం వచ్చింది. కానీ జేఆర్డీ టాటా రతన్ టాటాని ఇండియాకి వచ్చి టాటా స్టీల్స్లో చేరమని సలహా ఇవ్వడంతో అమెరికా నుండి ఇండియాకి వచ్చి జంషెడ్పూర్ టాటా స్టీల్ ప్లాంట్లో అప్రెంటిస్గా తన ప్రస్థానాన్ని మొదలుపెట్టారు. రతన్ టాటా నేరుగా ఉన్నత పదవులను చేపట్టలేదు. జేఆర్డీ టాటా ఆదేశాల మేరకు 1962లో కంపెనీలో చేరారు. తొలి 2 ఏళ్లు కంపెనీ విభాగాల్లో కింది స్థాయి ఉద్యోగిగా పనిచేశారు. రతన్ టాటా నేరుగా ఉన్నత పదవులను చేపట్టలేదు. జేఆర్డీ టాటా ఆదేశాల మేరకు 1962లో కంపెనీలో చేరారు. తొలి 2 ఏళ్లు కంపెనీ విభాగాల్లో కింది స్థాయి ఉద్యోగిగా పనిచేశారు. మొదటి 6 నెలలు టాటా ఇంజనీరింగ్ అండ్ కొమోటివ్ కంపెనీ టెల్కోలో, అనంతరం టాటా ఐరన్ అండ్ స్టీల్ కంపెనీ లిమిటెడ్ టిస్కోలో ఉన్నారు. అక్కడ సున్నపు రాయిని ఎత్తడం, బ్లాస్ట్ ఫర్నెస్ చూసుకోవడం వంటి క్షేత్రస్థాయి పనులను కూడా చేశారు. అక్కడి ఆయన పనితీరును మెచ్చి ఇంజనీర్ విభాగానికి బదిలీ చేశారు. అనంతరం టిస్కో సీఈఓకి సాంకేతిక సహాయకుడిగా నియమితులయ్యారు. రతన్ పనితీరుపై జేఆర్డీకి సానుకూల నివేదికలు అందడంతో నష్టాల్లో ఉన్న నెల్కో, సెంట్రల్ ఇండియా టెక్స్టైల్స్ బాధ్యతలు అప్పగించారు. బహుశా తనని రాటు దేల్చడానికే జేఆర్డీ ఆ బాధ్యతల్ని తనకు అప్పగించి ఉంటారని రతన్ అంటున్నారు.
టెక్స్టైల్స్ బిజినెస్ కొన్నేళ్లలోనే లాభాల బాట పట్టించారు. కానీ నెల్కోలో మాత్రం ఆశించిన ఫలితాలు సాధించలేకపోయారు. ఈ సంస్థ మార్కెట్ వాటాను 2% నుంచి 25%కి పెంచగలిగారు. బహుశా సైద్ధాంతిక ఎంపిక ఉంటే భారతదేశ ప్రజల అభ్యున్నతికి ఇంకా ఏదైనా చేయాలనుకుంటున్నాను. డబ్బు సంపాదించాలని కాదు, కానీ అది లేని చోట సంతోషాన్ని సృష్టించాలని చూడాలనే బలమైన కోరిక నాకు ఉంది అంటున్నారు. తర్వాత 1991లో జేఆర్డీ టాటా రతన్ టాటాని టాటా గ్రూప్ చైర్మన్గా నియమించారు. అప్పట్లో చాలా మంది బోర్డ్ ఆఫ్ మెంబర్స్ ఈ నిర్ణయాన్ని తప్పుపట్టారు. ఎటువంటి అనుభవం లేని రతన్ టాటా చేతిలో ఇన్ని కోట్ల రూపాయల వ్యాపారాన్ని పెట్టడాన్ని వ్యతిరేకించారు. కానీ వాళ్ళందరి అభిప్రాయాలు తప్పని నిరూపించారు రతన్ టాటా. ఈయన హయాంలో టాటా గ్రూప్ పరుగులు తీసింది. 10,000 కోట్ల రూపాయలుగా ఉండవలసిన వ్యాపారాన్ని 30 లక్షల కోట్లకు చేర్చారు. టాటా గారి ప్రయాణంలో ఎన్నో అవరోధాలను, అవమానాలను ఎదుర్కొన్నారు. దానికి ఒక ఉదాహరణ చెప్పుకుందాం. 1998లో టాటా ఇండికా కార్లను ప్రవేశపెట్టారు. ఆ కార్లు మొదట సంవత్సరం ఫెయిల్ అయ్యాయి. దాంతో అందరూ టాటా ఇండికాను అమ్మేయాలని సలహా ఇచ్చారు. దానికి టాటా కూడా ఒప్పుకొని ఇండికా కార్ల వ్యాపారాన్ని అమ్మడం కోసం అమెరికాలోని ఫోర్డ్ కంపెనీ, టాటా మరియు ఆయన టీం వెళ్లారు. అయితే ఆ మీటింగ్లో ఫోర్డ్ కంపెనీ చైర్మన్ రతన్ టాటాతో మీకు కార్లు ఎలా తయారు చేయాలో తెలియనప్పుడు కార్ల బిజినెస్ ఎందుకు స్టార్ట్ చేశారు అని టాటాను మరియు ఆయన టీంని అవమానపరిచారు. దాంతో టాటా ఆ డీల్ మాట్లాడకుండానే తిరిగి ముంబైకి వచ్చేశారు. కొన్ని సంవత్సరాల తర్వాత టాటా ఇండికా నష్టాల నుండి లాభాల బాట పట్టింది. అదే సమయంలో ఫోర్డ్ కంపెనీకి చెందిన లగ్జరీ కార్లు జాగ్వార్, ల్యాండ్ రోవర్ కంపెనీలు భారీగా నష్టాల్లోకి వెళ్లిపోయాయి. ఆ సమయంలో రతన్ టాటా ఫోర్డ్ కంపెనీకి జాగ్వార్, ల్యాండ్ రోవర్ 2 కంపెనీలను తను కొంటానని ఆఫర్ చేశారు. ఈసారి ఫోర్డ్ కంపెనీకి చెందిన టీం అమెరికా నుండి ముంబైకి చేరుకుని టాటాను కలుసుకుంది. అలా నష్టాల్లో ఉన్న జాగ్వార్, ల్యాండ్ రోవర్లను 9,300 కోట్ల రూపాయలకు టేక్ ఓవర్ చేసి ఆ రెండింటినీ మళ్లీ లాభాల బాట పట్టించాడు. ఈ విధంగా ఎవరైతే తనను అవమానించి తక్కువగా చూశారో వాళ్లనే తన దగ్గరికి వచ్చేలా చేసుకున్నారు రతన్ టాటా గారు. ఇదొక్కటే కాదు, యూరోప్కి చెందిన కోరస్ అనే స్టీల్ కంపెనీని కొనుగోలు చేశారు. అలాగే ఇంగ్లాండ్కి చెందిన టెట్లీ టీ కంపెనీని కొని టాటా టీలో కలపడంతో ప్రపంచంలోనే 2వ అతిపెద్ద టీ కంపెనీగా టాటా టీ ఎదిగింది. ఇదే కాదు, ఇతర దేశాలకు చెందిన 22కు పైగా అంతర్జాతీయ కంపెనీలను టాటా గ్రూప్లో కలుపుకొని టాటాని ఒక అంతర్జాతీయ బ్రాండ్గా మార్చారు రతన్ టాటా. టాటాలు ఎప్పుడూ ఇండియాని ఒక ఎకనామిక్ సూపర్ పవర్ అవ్వాలని కోరుకోలేదు. భారతదేశం ఒక ఆనందకరమైన దేశంగా ఎదగాలని అనుకున్నారు. అందుకే వాళ్ళు పేద, మధ్య తరగతుల వాళ్ళ కోసమే ఎక్కువగా కృషి చేస్తారు. అందుకు ఉదాహరణే టాటా నానో కార్. రతన్ టాటా వ్యాపారవేత్తగా తన సుదీర్ఘ ప్రయాణంలో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. నానో కార్ల తయారీ కోసం పశ్చిమ బెంగాల్ ప్లాంట్ మొత్తం నిర్మాణం అయిపోయిన తర్వాత అక్కడి ప్రజలు వ్యతిరేకించడంతో మొత్తం ప్లాంట్ అంతటిని పశ్చిమ బెంగాల్ నుండి గుజరాత్కి తరలించడానికి చాలా ఇబ్బంది పడ్డారు. అలాగే 2008లో టాటా గ్రూప్కి చెందిన తాజ్ హోటల్ పైన ఉగ్రవాదులు దాడి జరపడం, ఇలా ఎన్నో కష్టాలను ధైర్యంగా తట్టుకున్నారు. మనకు తెలియని మరొక విషయం ఏంటంటే రతన్ టాటా పెళ్లి చేసుకోలేదు. ఆయన అమెరికాలో ఉన్నప్పుడు ఒక అమ్మాయితో ప్రేమలో పడ్డారు. అయితే చదువు పూర్తయిన తర్వాత టాటా అమెరికా నుండి ఇండియాకి రావాల్సి వచ్చింది. ఆ అమ్మాయి కూడా ఇండియాకి రావడానికి సిద్ధపడింది. కానీ అదే సమయంలో ఇండియాకి, చైనాకి యుద్ధం జరుగుతుండడంతో ఆ అమ్మాయి భయపడి ఇండియాకి రాలేదని, అమెరికాలోనే వేరొకరిని పెళ్లి చేసుకుందని రతన్ టాటా ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. అందువల్ల ఆ తర్వాత ఇక పెళ్లి గురించి ఆలోచించలేదట. సుమారుగా 84 ఏళ్ల వయసు వచ్చిన రతన్ టాటాలో చురుకుదనం ఏమాత్రం తగ్గలేదు. ఇప్పటికీ కూడా గంటకు 2,000 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించే ఫాల్కన్ విమానాలను, హెలికాప్టర్లు, సూపర్ ఫాస్ట్ కార్లని నడపడం ఆయనకు హాబీ. టాటా గ్రూప్ ఎప్పుడూ కూడా తన కుటుంబం కోసమో, వ్యక్తిగత ఆస్తులను కూడబెట్టడం కోసమో వ్యాపారం చేయలేదు. కంపెనీకి వచ్చిన లాభాల్లో 66% సమాజ సేవ కోసం ఖర్చు చేసే ఏకైక కంపెనీ ప్రపంచంలోనే టాటా గ్రూప్ ఒకటే. టాటాలు సంపాదిస్తున్న దాంట్లో చాలా వరకు సమాజానికి వెచ్చిస్తున్నారు. అందుకే భారతీయుల్లో టాటా అంటే ఒక నమ్మకమైన బ్రాండ్గా స్థిరపడిపోయింది. అలాగే టాటా ట్రస్ట్ దేశంలోని మారుమూల ప్రాంతాల్లోని పేద ప్రజలకు విద్య, ఉద్యోగం, ఆరోగ్యాన్ని అందించే దిశగా కృషి చేస్తోంది. ఇప్పటికీ మన దేశంతో పాటుగా విదేశాలతో చదువుకుంటున్న ఎన్నో వేల మంది భారతీయ విద్యార్థులకు టాటా ట్రస్ట్ ద్వారా స్కాలర్షిప్లు అందుతున్నాయి. అలాగే తాజ్ హోటల్లో ఉగ్రవాదుల దాడిలో గాయపడి చనిపోయిన కుటుంబాలకు రతన్ టాటా ప్రత్యేకంగా సేవలు అందించారు. అంతేకాదు, అమెరికాలోని హార్వర్డ్ యూనివర్సిటీకి 300 కోట్ల రూపాయలకు పైగా విరాళం ఇచ్చారు. అందుకుగాను హార్వర్డ్ యూనివర్సిటీ తన క్యాంపస్లో ఒక భవనానికి గౌరవంగా టాటా హాల్ అని పేరు పెట్టింది.
ఒక సంవత్సరం దీపావళి పండుగ కానుకగా క్యాన్సర్ పేషెంట్ల కోసం ఏకంగా 1000 కోట్లు దానం చేశారు రతన్ టాటా. ఈయన చేసిన ఎన్నో సేవలకు గుర్తింపుగా భారత ప్రభుత్వం పద్మభూషణ్, పద్మవిభూషణ్లతో సత్కరించింది. ప్రపంచంలోని పలు విశ్వవిద్యాలయాలు ఆయనను డాక్టరేట్తో గౌరవించాయి. ప్రముఖ భారతీయ వ్యక్తుల గురించి నేషనల్ జియోగ్రాఫిక్లో భారతీయ డాక్యుమెంటరీ టెలివిజన్ సిరీస్ మెగా ఐకాన్స్ 2018-2020 రతన్ టాటా యొక్క సహకారానికి ఒక ఎపిసోడ్ను అంకితం చేసింది. యావత్ పారిశ్రామిక ప్రపంచానికి ఆదర్శప్రాయుడైన రతన్ టాటా మన దేశానికి చెందిన వ్యక్తి కావడం మనం గర్వించదగిన విషయం. ఒకప్పుడు వ్యాపారం చేయడానికి పనికిరాడు అన్నారు. కానీ ఇప్పుడు 10,000 కోట్ల రూపాయల విలువైన సంస్థని తన నాయకత్వంలో 30 లక్షల కోట్ల రూపాయల విలువైన వ్యాపార సామ్రాజ్యంగా మార్చారు రతన్ టాటా. ఇప్పుడు టాటా అడుగుపెట్టని రంగం అంటూ లేదు. టాటా స్టీల్, టాటా మోటార్స్, టాటా టీ, టీసీఎస్, కెమికల్స్, టెలి సర్వీసెస్, హోటల్స్, పవర్, ఎలక్ట్రానిక్స్, ఇన్సూరెన్స్ ఇలా ఏకంగా 96కి పైగా వ్యాపారాలను నడుపుతుంది ఈ సంస్థ. ఇంత పెద్ద పారిశ్రామికవేత్త అయినప్పటికీ ఆయన లైఫ్ స్టైల్ చాలా సింపుల్గా ఉంటుంది. మీడియాకి, మీటింగులకు దూరంగా ఉంటారు. కనీసం ఒక బిజినెస్ మ్యాన్కి ఉండవలసిన కనీస గర్వం, అహంకారం కూడా లేని వ్యక్తి రతన్ టాటా. వీటన్నిటికీ మించి తరతరాల నుంచి టాటా అంటే విలువలు పాటించే ఒక బ్రాండ్ అనే నమ్మకాన్ని ఇప్పటికీ ప్రజల మనసుల్లో నిలపటంలో 100% విజయాన్ని సాధించారు. డబ్బు పరంగా ఆయన గొప్ప ధనవంతుడు కాకపోవచ్చు, కానీ మంచితనంలో ఆయన అపర కుబేరుడు. అందుకే ఇప్పటికీ భారతీయులందరూ ఇష్టపడి గౌరవించే బిజినెస్ మ్యాన్గా రతన్ టాటా చరిత్రలో నిలిచిపోయారు.